జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో అర్బన్ కాలనీ పేరిట నిర్మించిన 4650 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దాదాపు 60% వరకు తాళాలు వేసే దర్శనమిస్తున్నాయి. సొంతింటి కల సాకారమైన అందులో నివాసం ఉండేందుకు జనం ముందుకు రావటం లేదు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? జగిత్యాల నుంచి మా ప్రతినిధి స్వామికిరణ్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పేదోని కల సొంతిల్లు. ఈ సొంతింటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఇటు ఇందిరమ్మ ఇండ్ల కోసం చాలామంది వెయిట్ చేసి ఉన్నారు. ప్రస్తుతం అలాంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లే మన వెనుక కనిపిస్తున్నాయి. ఇలాంటి ఇండ్లు ఇస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేసి అందులో నివాసం ఉంటారు. కానీ జగిత్యాల అర్బన్ కాలనీలో లబ్ధిదారులకు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మాత్రం వాళ్ళు నివాసం ఉండడానికి ఆసక్తి చూపట్లేదు. సుమారు 4650 ఇండ్లు ఇక్కడ ఒకే చోట నిర్మించారు. అంటే సుమారు 4600 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉండడానికి అవకాశం ఉంది. కానీ కేటాయించినటువంటి ఇళ్లలో 30% మంది కూడా ఇక్కడ నివాసం ఉండట్లేదు. ఎందుకు ఆ పరిస్థితి ఇక్కడ ఏర్పడుతోంది? ఇల్లు కేటాయించిన లబ్ధిదారులు ఎందుకు ఇక్కడ నివాసం ఉండట్లేదు? క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ అన్ని ఇండ్లు బాగానే ఉన్నాయి కానీ ఎవరు వస్తలేరు. 2-3 ఉంటున్నాం. మొత్తం 40 వాళ్ళు ఉన్నాయి. 40 వాళ్ళలో ఒక్కొక్క బిల్డింగుకు 12 కుటుంబాలు. 12 కుటుంబాలకు 2-3 కుటుంబాలు కూడా రాలే. ఆ మంది ఉన్న మందికి కూడా నీళ్ళు సవలతు లేదు. చిన్నపిల్లలకి ఏదైనా రాత్రి పిడాత ఏమైనా జ్వరం వచ్చినా, మాసం పెద్ద మనుషులకు ఏమైనా జ్వరం వచ్చినా కానీ పోవాలంటే దవాఖాన లేదు. పిల్లలను దోలాలంటే స్కూళ్ళు దగ్గర లేవు. అందుకే మేము వస్తలేము అని అంటారు చాలా మంది. అందుకొరకు స్కూల్ కావాలి, బస్ అయితే కంపల్సరీ వాడాలి. ఎందుకంటే ఆటోకు మాకు పోను 50 రాని 50 పెట్టాలని మేము పొద్దున్న దాకా ఎత్తే 100 రూపాయల పని రాదు మాకు. ఆ 100 రూపాయల పనికి వాళ్ళకే పెట్టినాక మరి మేము తినుడు ఎట్లా? మీ దయ వల్ల మాకు ఇండ్లు ఇచ్చిండ్రు, కానీ ఒక మనిషికి భయం అవుతుంది ఉండాలంటే. ఈ మోరీలు ఒకటి, లైట్లు, కరెంటు కూడా ఉంటలేదు నైట్ పూట. ఈ మోరీలకు ఈ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వస్తలేరు, క్లీనింగ్ లేదు. ఈ డ్రైనేజెస్ అనేవి కూడా మేము క్లీన్ చేస్తలేరు. 1 ఇయర్కి ఒకసారి వస్తున్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు 1 ఇయర్ అప్పుడు చూసినా, అంటే మళ్ళీ 1 ఇయర్కి వచ్చినప్పుడు వాళ్ళు తీస్తున్నారు. అచ్చడి మెయిన్ రోడ్స్ ఉన్నాయి, అచ్చడి నుంచి ఫుల్ వెహికల్స్ వెళ్తాయి. ఇప్పుడు వర్షాకాలం అయితే ఆ రోడ్స్ అన్ని మొత్తం ఇట్లా మొత్తం కింద వరకు వెళ్ళిపోతాయి. మొత్తం మట్టి రోడ్లే, కంకర కూడా అమ్మయ్యారు. ఇప్పుడు అక్కడ నుంచి ఒక్క వెహికల్ అయితే ఒక్క యాక్సిడెంట్ అయితే ఒక్కరన్నా పడిపోతారు అక్కడ నుంచి. ఈ వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అట్లాంటివి రాకుండా ఆపాలి అని చెప్పేసి ఆ రోడ్ అనేది చేయాలని. ఇక్కడ మేము ఉండబట్టి సంవత్సరం అయిపోయింది. వాటర్ లేదు, మోర్లు తీయడం లేదు, మేమే తీసుకుంటున్నాము. వాటర్ క్లీనింగ్ లేదు, మేమే చేసుకుంటున్నాము. అది కూడా ఆ వాటర్ కూడా కరెక్ట్ వస్తలేవు. 1 గంట 2 గంటలు వస్తున్నాయి, బంద్ అవుతున్నాయి. పిల్లలకు స్కూల్ లేదు, మేము ఆటోకి పంపివ్వాలంటే 2 పిల్లలకు 3000 అవుతున్నాయి. అటు స్కూల్ ఫీజు కట్టాలి, ఇటు నెలకు 3000 కట్టాలి. అసలు మేము అక్కడ రెంట్కున్నప్పుడు 2000కు రెంట్తో వెళ్ళిపోయింది. కానీ ఇక్కడికి వచ్చినాక 5000 అయినా సరిపోతలేవు. స్ట్రీట్ లైట్ లేవు, పాములు అయితే ఇళ్లకే వస్తున్నాయి. అధికారులు ఎవరు వస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. ఓట్లు వేయమని అన్నారు, ఓట్లు వేసినాం. ఏ వార్డు వాళ్ళు వాళ్ళని పిలిపించుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు, అంతే. ఇక్కడికి వచ్చి మమ్మల్ని వాళ్ళు పలకరించే వాళ్ళు లేరు. 4650 ఇండ్లలో 4250 ఇండ్లు ఇప్పటికే లబ్ధిదారులకు కేటాయించడం జరిగింది. వీళ్ళంతా కూడా జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి నిరుపేద ఫ్యామిలీలను ఎంపిక చేసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడం జరిగింది. కానీ వారంతా ఇక్కడికి రావటానికి అవసరమైనటువంటి రవాణా సౌకర్యం ఇక్కడ లేదు. ఇక్కడ మౌలిక వసతుల విషయానికి వస్తే అటు మంచినీరు సరిగా రావట్లేదు, రోడ్లు శుభ్రంగా లేవు. రోడ్లు వేశారు కానీ శుభ్రంగా లేవు. మురికి కాలువలు నిర్మించారు కానీ వాటిని నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. దీంతోపాటు ఇంత పెద్ద కాలనీ నిర్మించినప్పుడు ఇక్కడ కావలసినటువంటి పాఠశాల కానీ, వైద్యం కానీ, పోలీస్ స్టేషన్ కానీ ఇవన్నీ కూడా, అంటే ఈ ఒక సమాజం నివసించడానికి అవసరమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రభుత్వ నిర్మాణాలు కానీ ఇక్కడ అందుబాటులోకి తెచ్చిన తర్వాత వాళ్ళని ఇక్కడ నివాసం ఉండమంటే వాళ్ళంతా ఉండడానికి అలాంటి ఫెసిలిటీ ఏవి కల్పించకుండా నివాసం ఉండమంటే మేము ఎలా నివాసం ఉంటామని చెప్పేసి లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. చిన్న వస్తువుకైనా జగిత్యాల వెల్లుడే, ఏ వస్తువుకైనా అంత దూరం వెల్లుడే కదా సార్. లేని వాళ్ళకే ఇండ్లు ఇచ్చారు కదా సార్. అయితే ఇప్పుడు వాళ్ళు మీరు ఎవరు ఉంటలేరు, మీకు ఇండ్లు ఇచ్చినాము, తీసుకుంటాం, వాళ్ళని తీసేసుకుంటామని చెప్తారు సార్. మరి మా పట్టాలకు మాకు చేతికి పట్టా ఇచ్చి మా ఇండ్లు మేము తీసుకుంటామంటే ఎట్లా సార్?
ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేటాయించినటువంటి లబ్ధిదారులు నివాసం ఉంటున్నారా లేదా అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నటువంటి అధికారులు ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి లబ్ధిదారులు వచ్చి నివాసం ఉండడానికి ఎందుకు సంకోచిస్తున్నారో కూడా అధికారులు ఆరా తీయాలని చెప్పేసి వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కావాల్సినటువంటి వసతులన్నీ కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ స్కూలు, వైద్యం కోసం ఆసుపత్రి, దీంతోపాటు కమ్యూనిటీ హాల్స్, బస్సు సౌకర్యం, ఈ విధంగా అన్ని రకాల వసతులు కల్పిస్తే కేటాయించినటువంటి లబ్ధిదారులంతా కూడా వచ్చి ఇక్కడే నివాసం ఉంటారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అంటే అద్దెలు అంటే రాను పోను రవాణా ఖర్చులు భరించలేక జగిత్యాల నుంచి ఇక్కడికి రాలేక, ఇక్కడి నుంచి జగిత్యాలలో వెళ్ళి పని చేయలేక కేటాయించినటువంటి ఇంట్లో నివాసం ఉండలేనటువంటి నిరుపేదలంతా కూడా ప్రస్తుతం సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.